నాకు ఇష్యూ తల్లిగారింటికి వచ్చినట్టుంది సార్. ఎస్సీ ఎస్టీ చైర్మన్ గారు ఇక్కడ కూర్చున్నారు అండ్ మెంబర్ ఉన్నారు. ఇక వీళ్ళకన్నా ఎవరు లేరు వినేటోళ్ళు. అంటే ఒక 30 ఏళ్ళుగా ఈ పని మీద ఉన్నాం సార్. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో పిల్లలు బడి బయట ఉన్నారు. బడి బయట ఉన్న వాళ్ళని రఘునందన్ టీచర్గా ఉన్నప్పుడు కేఎల్ఎన్ గారు అండ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇక్కడ కూర్చున్నాడు లాయర్ గారు. సో అందరూ కోపాలు ఉన్నాయి. బట్ ఒకటేంటంటే చాలా ముఖ్యంగా సమాజంలో ఉన్న ఎన్ని రకాలైన విభిన్న వర్గాలు ఉన్నాయో, శక్తులు ఉన్నాయో, కులాలు ఉన్నాయో, అన్ని రకాలుగా బడులు ఉన్నాయి. అది అది దాని మీద మనము చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అవి రూపుమాపాలి అంటే డబ్బు కావాలి, బడ్జెట్ కావాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్. రెండోది సార్, విద్యా హక్కు చట్టం 2009లో వచ్చింది. మన రాష్ట్రంలో తెలంగాణలో అమలులో చాలా వెనుక ఉంది సార్. అంటే రాజ్యాంగపరంగా మీరు కమిషన్లో ఉన్నారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా పిల్లలకు చెందే హక్కును ఉల్లంఘించిన వారినే అవుతున్నాం. అది చాలా ముఖ్యం సార్. అంటే ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్ మనం స్టేట్ డ్యూటీ అది. అండ్ మీరు కమిషన్గా స్టేట్ను బైండింగ్ చేయాలి. నాట్ పిటిషన్, నాట్ ఎనీథింగ్, బైండ్ ద స్టేట్. విద్యా హక్కు ఇచ్చామన్నాం కదా, ఏమైంది అనేది. అది రెండోది సార్. మూడోది, ఎలీట్ స్కూల్స్లో 25% బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఉంది సార్ విద్యా హక్కు చట్టంలో. అది మన రాష్ట్రంలో ఇంతవరకు అమలు చేయలేదు. అండ్ విచిత్రం ఏమిటంటే యూపీఏ ప్రభుత్వంలో విద్యా హక్కు చట్టం వచ్చింది. సోనియా గాంధీ నాయకత్వంలో వచ్చిన విద్యా హక్కు చట్టము 1 year అయింది. మన గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా విద్యా హక్కు చట్టం గురించి మాట్లాడడం లేదు. అది 25% ఎందుకు 10 ఏళ్ళుగా మనం మిస్ అయిపోయాం. ఈచ్ స్కూల్లో ఎలీట్ అది లక్షల రూపాయల ఫీజులు కట్టని కాక 25% క్లాస్ 1లో వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా డబ్బుతో కూడుకున్నాయి. కానీ ఈ 25%కు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది డబ్బు. దాని నుంచి అడగడానికి ఏముంది అనేది మనము మాట్లాడాల్సిన. ఇకపోతే మనము అంత మంచిగా లేం సార్. ప్రజలు డిమాండ్, పేద వర్గాల నుంచి విద్య కోసం డిమాండ్ పెరిగిన కొద్దీ లాస్ట్ 20 yearsగా ప్రభుత్వాలు స్పందించలేదు. ప్రభుత్వాలు ఎప్పుడైతే స్పందించలేదో ప్రైవేట్ స్పందించింది. ప్రైవేట్ స్పందించినప్పుడు తల తాకట్టు పెట్టి, ఇప్పుడు కూడా అడగండి సార్, మీరు గ్రామాలకు వెళ్తే ప్రైవేట్కు ఎందుకు పంపుతున్నారంటే ప్రభుత్వ బడులలో సరి అయిన నిర్వహణ లేదు, టీచర్లు లేరు. ఒక బడిలో 2 టీచర్లు ఉంటారు. 2 టీచర్లతో చదువు అవుతుందా కాదా అనేది మనందరికీ తెలుసు. బర్డెన్ అవుతుంది టీచర్కు. కాబట్టి వాళ్ళు ఈ యుద్ధం కొట్లాడలేక, సాజిద్ లాగా సార్ లాగా యుద్ధాన్ని చేయలేక పక్కకున్న బడికి వెళ్ళిపోయారు. కాంప్రమైజ్ అయ్యారు సార్. బడి మీద కాంప్రమైజ్ కాలే, తమ పిల్లల మీద కాంప్రమైజ్ కాలే. యాక్చువల్లీ నిన్న ఒక మెసేజ్ వచ్చింది నాకు ములుగు ప్రాంతం నుంచి. తన బిడ్డల్ని ఎట్లయినా చేసి చదివించాలని చెప్పి చాలా కష్టపడి అప్పు చేసి చదివించి పంట వచ్చినాక అప్పు తీర్చేది ఉండే ఆయన. పంట వర్షం రాక ఎండిపోయింది, సూసైడ్ చేసుకున్నాడు. కారణం విద్య. వై? ఒక తండ్రి ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద సమస్య. అయితే ఒక 30,000 స్కూళ్ళు ఉన్నాయి మన రాష్ట్రంలో. విచిత్రం ఏమిటంటే సార్, 10,000 స్కూళ్ళు ప్రైవేట్లు ఉన్నాయి, 10,000 ప్రైవేట్లు ఉన్నాయి, 30,000 మనవి ఉన్నాయి. సో ఈ 30,000 స్కూళ్ళల్లో కేవలం 40% మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నారు. 60%. విచిత్రం, ఇది గ్రాఫ్ కిందికి పోతుంది రఘునందన్ సార్. మనం ఎప్పుడు సగం సగం అనుకున్నాం. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు దాదాపుగా 60%, 60% ప్రైవేట్లో ఉన్నాయి.
అంటే డబ్బు సార్ ఈ పేద వర్గాలు కడుతున్నాడు. ఈ బంజారా హిల్స్ని వదిలిపెట్టండి సార్, వాళ్ళని వదిలిపెట్టండి. ఆడ ఎస్సీ ఉన్న వదిలిపెట్టుర్రి, ఎస్టీ ఉన్న వదిలిపెట్టుర్రి, వాళ్ళు మనకు సంబంధం లేదు, వాళ్ళ ప్రపంచం వేరే. కానీ సార్ రాష్ట్రంలో ఉన్న అండ్ స్లమ్స్లో మా కార్యకర్తలు వచ్చారు ఇక్కడ తల్లుల సంఘం. స్లమ్స్లో ఉన్న దళిత బహుజన వర్గాల పిల్లలు ఆ ప్రైవేట్ బడులకు హైదరాబాద్లో 85% ప్రైవేట్లకు పోతుంది. డబ్బు ఉండిపోతుండ్రా అనేది ఒక పెద్ద ప్రశ్న. డబ్బు ఉండి వెళ్ళడం లేదు, వాళ్ళు బడి లేక వెళ్తున్నారు, సరి అయిన వసతులున్న బడి లేక వెళ్తున్నారు. సరే హైదరాబాద్లో ఒక లెక్క తీస్తే 2000 సంవత్సరం నుంచి హైదరాబాద్కు వచ్చిన జనం మనందరికీ తెలుసు. లక్షలాది మంది పేద వర్గాలు హైదరాబాద్కు వచ్చింది జీవనం కోసం. కానీ బడి ఇంత తట్టెడు మన్ని ఎత్తి ఒక బడి కట్టలేదు. 25 సంవత్సరాలుగా స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్. 25 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో అర్బన్ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో ప్రజలు వచ్చారు, పిల్లలు వచ్చారు, కానీ బడి నిర్వహించింది. ఇక కాంక్రీట్గా బడ్జెట్కి వస్తే సార్, తెలంగాణ వచ్చినప్పుడు మనది 1,00,000 కోట్ల బడ్జెట్, అందులో 10,000 కోట్లు పెట్టింది. దట్ ఈస్ 10% సార్. 10%, 10,000 కోట్లు. అమ్మ బాగానే ఉందిలే అనుకున్నాం, డబల్ డిజిట్, ఓకేలే ఇంకా సుధరాయించవచ్చులే. అయితే ఈ 10,000 crores పెట్టిన బడ్జెట్ మన సంపద పెరుగుతున్న కొద్దీ గ్రాఫ్ ఇట్లా పెరుగుతున్నది. ప్రతి బడ్జెట్లో నేను ఒక గ్రాఫ్ వేస్తాను వచ్చినప్పుడల్లా, గ్రీన్ పెరుగుతుంటుంది. అయితే దాంతోపాటు మన విద్యా బడ్జెట్ కూడా పెరగాలి, విద్యా బడ్జెట్. బట్ దాని కలర్ నేను రెడ్ వేసాను. రెడ్ వేస్తే అది ఇట్లా కిందికి వస్తుంది. 10%, 7%, 8%, 7%, 6% కూడా వచ్చింది. సో 3,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు దాదాపుగా 2,90,000, అందులో ఒక 18,000 కోట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మనం అంటున్న గుండె ఆగిపోతుందో ఏమో మరి సెక్రటరేట్లో. మనం అంటున్న డిమాండ్ చేస్తున్న 15% మీన్స్ 45,000 crores. మీ గుండె ఆగిపోవద్దు, మీరు గట్టిగా ఉండాలి మాతోని. మాతో మీరు ఉండాలి, మా పిల్లలతో మీరు ఉండాలి. 45,000 crores అన్నా, 15% అంటున్నావు, ఈ నెంబర్ కూడా ఈగా వాట్ దట్ ఈస్. అండ్ 20% కాదు సార్, వాళ్ళు ఉద్యమాలు చేసినంత 20% స్టేట్ బడ్జెట్లో. బట్ ఇట్స్ మనం అడుగుతున్నది చలో జాన్దేవ్ భయ్ అని అడుగుతున్నాం. 15% అంటే 2,90,000 crores అంటే ఇప్పుడు దాదాపు 3,00,000 కోట్లు అవుతుంది పోయినసారి. అయితే ఇస్తున్న డబ్బు ఎక్కడ పోతుంది అనేది పెద్ద సమస్య. నేను అసలు బడ్జెట్ మొత్తం తీశాను సార్. 18,000 crores, 21,000 crores మొత్తం ఎడ్యుకేషన్, 3 లక్షలు. దాంట్లో 18,000 crores స్కూల్కి ఎంత ఉంది, పీకి అందులో అన్ని శాలరీలు అన్నీ తీస్తే 18,000 crores ఉన్నాయి, 18,000 కోట్లు. సో అండ్ 50% స్కూల్ పిల్లలు ప్రైవేట్కి పోయి ప్రైవేట్ ఫీజులు కట్టుకుంటారు, అది వేరే. కానీ మన 15,000 crores $90 శాలరీస్కి పోతుంది సార్. 85 to 90% శాలరీస్కి పోతుంది. ఒక 2,000 crores బిల్డింగ్లకు దానికి దీనికని పెట్టారు. అది ఇంటర్మీడియట్ వరకు నేను చెప్తున్నాను, హైయర్ ఎడ్యుకేషన్ కాదు. అందులో ఈసారి ఒక 500 కోట్లు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెట్టారు. అవి ఇంకా మొదలైనయా లేవో తెలియదు కానీ. బట్ సార్ పెట్టిన 18,000 కోట్లలో 15,000 కోట్లు ఖచ్చితంగా ఖర్చు అవుతాయి. ఎందుకంటే జీతాలు కాబట్టి, హెచ్ఓడి అండ్ మీ అందరి శాలరీస్. ఉన్న దీనావస్థలో ఉన్న బడులలోకి రిపేర్స్ కానీ, టాయిలెట్స్ కానీ, మీరు విజిట్ చేసిన స్కూల్స్ అన్ని పరిస్థితి ఒక కాంప్రహెన్సివ్గా మా బిడ్డలకు నాణ్యమైన విద్య అందించి తీరుతాం అని చెప్పే మెసేజ్ వెళ్ళలేదు సార్ ఎక్కడ. స్కూల్ కడతాం, టాయిలెట్లు క్లీన్ చేస్తాం, అది క్లీన్ చేస్తాం అన్నాం, కానీ ఒక కాంప్రహెన్సివ్గా అందరికీ సమానమైన విద్యా అవకాశాన్ని అందిస్తాం అనలేదు.
అది ఒక పెద్ద ప్రాబ్లం సార్. అది మనం ఏమైనా డిమాండ్ చేయొచ్చా? సమానమైన విద్య అంటే ఏమిటి? ఇప్పుడు సమానమైన పరీక్షలు పెడుతున్నాం. 10th క్లాస్ అందరికీ సమానమైన పరీక్ష. మ్యాథ్స్ టీచర్ లేని స్కూల్ పిల్లవాడు కూడా అదే పరీక్ష రాయాలి. మరి ఆయనకు ఆ పిల్లలకు మ్యాథ్స్ లేకుండానే చేయాలి పరీక్ష పెట్టినప్పుడు. దట్ సమానము అంటే అదే కదా. ఇప్పుడు గద్వాల్లో ఒక దాదాపు 3000 టీచర్స్ కావాలి అక్కడ. హైదరాబాద్లో చాలా స్కూల్స్ కావాలి ఇక్కడ. అక్కడ టీచర్లు కావాలి స్కూళ్ళకు, ఇక్కడ స్కూళ్ళు టీచర్లు కావాలి ఇక్కడ. సో ఇట్లా లెక్కేసుకుంటూ పోతే భూపాలపల్లి మీరు అన్నారు, ఆ రిమోట్ ఏరియాస్, అడవుల ప్రాంతం, ఈ ప్రాంతాల్లో ఉన్న బడులన్నిటికీ టీచర్లు లేకుండా చదువులు రావడం అనేది సాధ్యం కాదు. అయితే నేను నిన్న ఆర్టికల్లో రాశాను, లీసా డెల్పిట్ ఆమె అమెరికా నల్ల జాతీయుల ఎడ్యుకేషనిస్ట్. ఆమె ఏం చెప్తుందంటే, వీళ్ళు మంది పిల్లలు కాబట్టి వీళ్ళకు చదువులు చెప్పరు. ఇక చాలు కదా కంక్లూజన్. మన పిల్లలు అనుకుంటున్నామా మనం అనేది చాలా ముఖ్యం. సో దిస్ 15,000 crores నుంచి 45,000 crores రావాలి అనేది మనం అనడం కాదు. మనము ఇంతకుముందు సాదిక్ సార్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. మేము కలిసినాం, అప్పుడు కూడా కలిసినాం, అందరినీ కలిసినాం. కానీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఐ థింక్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ పిల్లలందరూ నిజంగా, ఆ పిల్లల్ని చూస్తే బస్తీలలో చూడండి, చదవడం రాయడం చాలా కష్టం ఆ పిల్లలకు. ఆ పిల్లల కెపాసిటీ ఉంది, నేర్చుకునే గుణం ఉంది, నేర్చుకునే తపన ఉంది, కానీ అటువంటి వాతావరణం లేదు. ఆ వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం కూడా ఎప్పుడు కల్పిస్తుంది అంటే డబ్బు పక్కకు పెడితే కల్పిస్తుంది. ఆ డబ్బు లేదు. యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక 30,000 crores తల్లిదండ్రులు ఖర్చు పెడతారు సార్. 30,000 crores సపరేట్గా, బడ్జెట్ కాకుండా మోటా అంచనా వేస్తారు. మా కార్యకర్తలు అంటారు, ఏం సార్ మేము ఇంత ఖర్చు పెడితే మీరు అంత తక్కువ లెక్కలు వేస్తున్నారు అంటే. దాదాపుగా 35 లక్షల మంది పిల్లలు ప్రీ ప్రైమరీ నుంచి 35 ఆర్ 44 lakhs చిల్డ్రన్ ప్రైవేట్లకు పోతున్నారు ప్రీ ప్రైమరీ నుంచి సార్ ఇంటర్మీడియట్. 44 lakhs. మోటా వేసుకోండి సార్, 50,000 పర్ యానం. మా వాళ్ళు ఒప్పుకోరు, 50,000 ఏడైతే ఎక్కువ అవుతున్నాయి సార్ పర్ చైల్డ్ సార్. సో 44 లక్షల మంది 50,000 వేసుకున్నా 25,000 కోట్లు సార్. అన్ని పైసలు పుస్తెలు అమ్మి, మెట్టెలు అమ్మి, తాకట్టు పెట్టి, తాకట్టు పెట్టి పిల్లల చదువుల కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ప్రభుత్వం మంచి పాఠశాలను ఏర్పరుస్తుంది. అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో 28 lakhs పోతున్నారు. ఇట్ ఈస్ 60%, ప్రైవేట్లో 60-40. ఇది లేటెస్ట్ 2023 లెక్క. సో డబ్బు ఖర్చు పెట్టాలి. రెండవది మేనేజ్మెంట్, మానిటరింగ్. ఆ దళిత బాబులకు, పాపలకు, ఎస్టీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు చదువులు ఎట్లా వస్తున్నాయి? రిపోర్ట్స్ ఉన్నాయి సార్, నేను మీకు పంపిస్తాను సార్. యాక్చువల్లీ నైస్ ఏంటంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఏ స్థాయిలో ఉన్నారు కూడా ఉంది. చాలా క్లియర్గా ఉంది నేషనల్ అచీవ్మెంట్ సర్వే. అంటే వాళ్ళు పదే రిపోర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. మన రిపోర్ట్సే అవి, మనం జనరేట్ చేసినవి మన ప్రభుత్వాలు. అయితే వాటి మీద ఒక సమీక్ష, ఐ థింక్ మీరు ఒకవేళ వాళ్ళందరినీ పిలిచి మీ జిల్లాలో చదువులు ఎంత వస్తున్నాయి, ఎంత చదువులు వస్తున్నాయి అడగండి సార్. దట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ 40-50% చిల్డ్రన్ ఆర్ ఎస్సీ ఎస్టీ బీసీ చిల్డ్రన్ ఇన్ స్కూల్స్. 80% యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్స్. ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్కి పోయే ఎస్సీ ఎస్టీ పిల్లల గురించి కూడా అడగాలి మనం. వాళ్ళని ఎందుకు అడగకూడదు? అసలు ప్రభుత్వ బడులలో కొంత చర్చ అవుతుంది అప్పుడప్పుడు, అందులో ఏమవుతుందో ఎవరికి తెలియదు. పర్యవసానం ఏమవుతుందంటే చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఇంత నిధులు మనకు వస్తున్నాయి,
డబ్బు వస్తుంది, దావోస్కి పోతున్నాం, అక్కడికి పోతున్నాం, ఇక్కడికి పోతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఫోర్త్ సిటీ చేస్తున్నాం, మెట్రో చేస్తున్నాం, హైవేలు చేస్తున్నాం. ఎవరి కోసం? ఈ పిల్లలు ఏమవుతారు? చదువు రాకుండా ఉన్న పిల్లలు పోటీలో ఉంటారా? అక్కడ ఆ అద్దాల మేడ లోపల ఉంటారా? అద్దాల మేడలు తుడుస్తా అనుకుంటారా? దట్ ఈస్ ద ఛాలెంజ్. బడి డబ్బు పెడితే పిల్లల్ని చదివిస్తే లోపల ఉంటారు. బయట ఉండేటోళ్ళు కావాలి కాబట్టి చదువు చెప్తలేము అంటే బయట ఉంటారు. ఆ కుట్ర ఏమిటి? ఏమైనా కుట్ర ఉందా ఇందులో? లేదు లేదండి, కుట్ర లేదు, అట్లా పొరపాటు అనకు. కుట్ర ఉందా తెలియదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఇది. ఇది రాజకీయమైన సమస్య. ఇప్పుడు రాజకీయం మాట్లాడచ్చో లేదో కానీ ఇది పాలిటిక్స్. పేద వర్గాలకు చదువు చెప్పాలా లేదా అనేది రాజకీయం. మెట్రో రావాలా లేదా అనేది రాజకీయం. హైవే రావాలా, రీజనల్ రింగ్ రోడ్ రావాలా అనేది కూడా రాజకీయం. నా ఈ పాలిటిక్స్లో పిల్లల వాయిస్ చాలా తక్కువ వాయిస్. వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు ఇంకా కొందరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు పరిగెత్తారు. పిల్లలు ఆ గర్ల్స్ మీరు వెళ్ళినప్పుడు మేము చూసాం సార్ వీడియోస్ అన్నీ. ఏందది? మీరు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. ఏం సార్ అన్నం లేకుండా ఎట్లా తింటారనుకున్నాం? మీ పిల్లలు అయితే ఇట్లేనా అన్నారు. అంటే అందరు పిల్లలు వాయిస్ ఉందా? మరి ఆ వాయిస్ను మరి రెస్పాన్స్ ఏంటి అనేది కూడా అంటే మాట్లాడతారులే. ఒక ఆమె బెదిరిస్తూనే ఉంది, డిఓ అంటూనే ఉంది, అయినా బెదురుతలేదు అమ్మాయి. అంటే ఆ కసి, చదివి తీరుతాం అనే కసి ఏదైతే ఉందో ఆ కసిని గ్రహించకుండా ఉంటే ప్రభుత్వము ఎక్కడికి పోవాలి వాళ్ళు అనేది ఒక పెద్ద సమస్య. చాలా వార్తలు ఉన్నాయి, చాలా వస్తున్నాయి, కానీ ప్రభుత్వంలో ఎందుకు చెల్లడం వస్తలేదనేది అది నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ఇది మంది పిల్లలు కాబట్టి వస్తలేదా? మన పిల్లలు ఒకరోజు చదవకపోతే రాయడం చదవడం రాదు అంటే ఎంత షాకింగ్ ఉండాలి. మన ఇళ్లలో, ఇక్కడున్న ఇళ్లలో కూడా ఎంత షాకింగ్ రావాలి. అరే 8 years స్కూల్కి వెళ్ళారు, ఏమొస్తలేదంటే ఏందది? అది మనము సరే ఇక్కడ అడ్డగుట్టలో నాకు ఎప్పుడు ఆమె గురువు, నాకు ఆమె 5 ఇళ్లల్లో పనులు చేస్తుంది సార్, బాసనలు. చదువు రాలేదు. మన వాళ్ళు చిన్న టెస్ట్ పెడితే అందులో 8th class అబ్బాయి చదువు రాలేదు. ఏం రావడం లేదు, రాయడమే వస్తుంది. కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో 10కి 9 వస్తున్నాయి. మేవాడు బాగా చదువుతున్నాడని ఫీజులు వసూలు చేస్తుంది. సో నా ఈ తల్లి ఆ పేపర్ తీసుకొని పోయింది, చెక్కి లోపల నడుముకు చెక్కింది, పోయింది. అయ్యా మావాడు ఎట్లా చదువుతున్నాడు? ఫస్ట్ క్లాస్, 10కి 9 మార్కులు వచ్చినాయి అని చెప్పింది. తీసింది ఆమె, చెక్కింది దాన్ని. ఏమొస్తున్నాయా? మేము టెస్ట్ చేసినాము, ఏం రావడం లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఫీజు ఎందుకు తీసుకుంటున్నావు? మార్కులు ఎందుకు వేసినావు? 9 ఎందుకు వేసినావు? అప్పుడు కరస్పాండెంట్ కింద ఉన్న ప్రిన్సిపాల్ అంటాడు, ఈ వేయకుంటే ఫీజు కట్టరని మావాడు 9 ఏమన్నాడు మేడం మీకు. ఈ మోసం 10వ తరగతిలో కూడా జరుగుతుంది. ప్రభుత్వ నిర్వహించే 10వ పరీక్షలలో ఇప్పుడు కలెక్టర్లు రోజు పిల్లలింటికి హెడ్ మాస్టర్ల మీద ఒత్తిడి పెంచుతారు. రిజల్ట్స్ రావాలి, రిజల్ట్స్ రావాలి, రిజల్ట్స్. అరే 1వ తరగతి నుంచి ఒత్తిడి పెంచేది పోయి 1వ తరగతి నుంచి ఒత్తిడి ఎందుకు పెంచారంటే గ్రామంలో ఉన్న వాళ్ళు అడుగుతారు, టీచర్లు ఏది అడుగుతారు కాబట్టి కలెక్టర్ బోర్డాడికి. ఎక్కడ అల్కగా దొరికిండ్రంటే హెడ్ మాస్టర్లు అల్కగా దొరికిండ్రు, హెడ్ మాస్టర్లను దబాయిస్తున్నారు. అరే చదవడం రావడం రాని పిల్లల లెక్క ఇట్లా ఉంటే 90% ఎట్లా వస్తుంది రిజల్ట్ అనేది? దీని మీద కూడా చర్చ జరగాలి సార్. చాలామంది 10వ తరగతి పిల్లల్ని ఫెయిల్ అవుతారని చెప్పి వారి మీద ఒత్తిడి. సార్ ఒత్తిడి ఎందుకు చేస్తున్నారు హెడ్ మాస్టర్ల మీద? స్కూల్ టీచర్స్గా కింది నుంచి చదువులు చెప్తున్నామా? అందరికీ సమానమైన విద్య అందిస్తున్నామా? సమానమైన విద్య అందించే రాజకీయ సంకల్పం మనకు ఉండాలి. దానికోసం ఒక ఇంటెంట్ ఏమిటంటే 15% పెట్టంగానే అవుతుందా అని ఒక ఆయన అడిగిండు, శంకర్. ఒక ఆయన 15% పెడితే అంతా ఓకేనా అన్నాడు. అది ఓకే కన్నా ఎక్కువ ఇంటెంట్, నేను చేయిస్తానని చెప్తున్నాను, మా ప్రభుత్వము దీనికోసం రెడీ ఉంది అని చెప్పడానికి ఒక ఇంటెన్షన్. మళ్ళీ కొట్లాడాలి మనం, ఆ 15% ఇచ్చినాక కూడా కొట్లాడాలి.
పెడుతున్నారా లేదా, ఎక్కడికి పోతున్నాయి పైసలు, ఇదంతా కూడా. కాబట్టి ఆ ఇంటెంట్ని తెలియజేయడానికి ఈరోజు బడ్జెట్లో 15%, యాక్చువల్లీ 20%, సార్ మాట్లాడేటప్పుడు చెప్తారు 20 ఎందుకనేది, బట్ అట్లీస్ట్ 20 అంటే గుండెలు అదిరిపోతాయేమో, 15%. అండ్ వాళ్ళే చెప్పారు కాబట్టి 15% మేనిఫెస్టోలో ఉంది కాబట్టి. ఇక రాష్ట్ర ఫైనాన్షియల్ పరిస్థితి బాగలేదు కదా అనేది చాలాసార్లు చర్చ వస్తుంది సార్. పిల్లల కోసమేనా ఈ ప్రశ్న? పిల్లలకు చదువు చెప్పడం అనేసరికే ఈ ప్రశ్న రావాలనా? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు, సెక్రటరియట్లు కట్టుకున్నప్పుడు ఆ ప్రశ్న రాలేదా అనేది ఒక చర్చ. అందుకోసం పేద వర్గాలకు చెందిన పిల్లలు సమానమైన అవకాశాలు కలిగించాలి అంటే చాలా ముఖ్యం. చదువుల్లో తెలంగాణ 35వ స్థానంలో ఉంది సార్. 36 రాష్ట్రాలకు యూటీస్కు అన్ని దేశంలో మనకన్నా వెనుక ఎవరుండ్రని అడగొచ్చు మీరు. మేఘాలయ ఉంది, మనకన్నా ముందల బీహార్ ఉంది, యూపీ ఉంది, అన్నీ ఉన్నాయి, మధ్యప్రదేశ్ ఉంది. ఇది షాకింగ్ ఎందుకు లేదు సెక్రటరియట్లో అనేది మనం షాక్ కొడతలేమా, వాళ్ళకి షాక్ తగ్గుతలేదా, ఆర్ మనం కూడా నార్మల్ ఉన్నామా అనేది ఒక ప్రశ్న. 35th ర్యాంక్ ఎందుకు ఉండాలి? మనం జిఎస్డిపిలో కానీ మనం ఆదాయంలో కానీ చాలా ముందున్నాం. ప్రతి పర్సన్కు 3 లక్షల రూపాయలు ఉన్నాయి అంటున్నారు ఆదాయం. ఏడున్నాయో చూడాలి కల్పన మేడం, మీ 3 లక్షలు నెలకు ఎక్కడున్నాయి అంటే, ఈ సగటు ఆదాయం కూడా ప్రాబ్లం ఏమిటంటే మనం ముందున్నాం. ఒక ఆయనకు 10 లక్షల ఆదాయం ఉంటుంది, ఇంకొక ఆయనకు 1 లక్ష ఉంటుంది, ఇద్దరికి కలిపి ఎంత అంటే 6.5 లక్షలు అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఎనీహౌ మనం ముందు ఉండడం, విద్య అందించడంలో ముందుండాలి అంటే మారుమూల ప్రాంతంలో ఉన్న పేద వర్గాలకు చెందిన పాప చదివించి తీరుతాం, నేర్పించి తీరుతాం అని చెప్పే ఒక మెసేజ్ వచ్చేలాగా కమిషన్గా ముందన్నట్టుగా మీకంటే మాకు ఎవరు లేరు సరిగా. నేను మొన్న శంకర్ అన్నతో అంటూనే ఉన్నా, అరే ఎక్కడెక్కడో పోతున్నారు ఫీల్డ్లో, ఇంతవరకు ఏ కమిషన్ చూడలేదు నేను అన్న, ఒక్కసారి కలిపి అన్న అని చెప్పినా నేను. లేదు సార్ మనం మీటింగ్ పెడదాం రమ్మన్నారు. సార్ ఇది నిద్రపోవద్దు సార్, మీరు కూడా నిద్రపోవద్దు చెప్తున్నా సార్. ఇది నిద్రపోయే ముచ్చటే కాదు, నిద్ర పట్టొద్దు. ఎందుకంటే ఇది ఆ పిల్లల దుఃఖం, ఆ పిల్లల తల్లిదండ్రులు, మొదటి తరానికి చెందిన తల్లిదండ్రులు, వాళ్ళు పంపుతున్నారు బడికి. నా పిల్ల నాలాగుండొద్దు, నా పిల్ల నిరక్షరాస్యులుగా ఉండొద్దు, నా పిల్ల నాలాగా ఇన్సల్ట్ కావద్దు. కాబట్టి నా శక్తి కొద్దీ పంపిస్తుంది, కానీ అయినా ఆ శక్తి సరిపోవడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఏమైందంటే, ఓ మీ పిల్ల ప్రభుత్వంలో పోతుందా అని అడిగేటట్టు వచ్చింది. ఓ గవర్నమెంటా అంటే, ఓయూలో ఇంజనీరింగ్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీకి పోతే అదొక వేరే లెవెల్ ఉంది, ప్రాథమిక స్థాయిలో గవర్నమెంట్ పోతే లెవెల్ తక్కువైపోతుంది. దీన్ని సమానం చేయాలి అంటే గవర్నమెంట్లో సీటు రావడం చాలా కష్టం అనే ప్రాథమిక పాఠశాలలు ఉంటే, హై స్కూల్స్ ఉంటే అప్పుడు నాణ్యమైన విద్య అందించిన వారం అవుతాం. ఇది రాజకీయంగా ఒక ఆర్థికంగా సహాయం చేసినట్టే సార్. 30,000 కోట్ల ఆదాయం తల్లిదండ్రులకు చేసినట్టు ఒకవేళ మనం ప్రభుత్వ బడులు బాగా నడుపుతాయి. అందుకోసమే కమిషన్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్, మొన్ననే సీఎం కలిసి ఈ విషయాలే మాట్లాడుతూనే ఉన్నాం. ఇటువంటి కోవల నుంచి వచ్చినాం కాబట్టి మేమంతా ఆ రిపోర్ట్స్ను సీఎం సబ్మిట్ చేశాం. కానీ సీఎం మీద ఏమేమి ఒత్తిళ్ళు ఉన్నాయో మేము రాగానే బయటికి వాళ్ళు అట్లే చెప్తారు సార్, కొంచెం ఆగు సార్ అని అంటున్నారేమో తెలియదు. ఆయన మీద ఒత్తిడి, ఎక్కువ ఒత్తిడి, డబ్బుకు పెట్టండి అనే ఒత్తిడి పెంచడానికి మనమందరం కృషి చేయాలి. మీరు తప్పకుండా ఈ విషయంలో ఎప్పుడైనా మేము వచ్చి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. డేటా ఉంది టోటల్గా. రెసిడెన్షియల్ స్కూల్స్ ఆన్సర్స్ కాదు, రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఆన్సర్ కాదు సార్. 60 లక్షల మంది పిల్లలకు మనం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టలేము. అండ్ ఏ తల్లి కూడా తన దగ్గర బిడ్డ ఉండాలనుకుంటుంది, కానీ హాస్టల్లో జైల్లో ఉండాలనుకోదు. ఆల్రెడీ గ్రాఫ్ తగ్గిపోయింది. ఈసారి పోయినసారి 5వ తరగతికి 150,000 మంది ఎంట్రన్స్ రాస్తే
ఈసారి ఓన్లీ 80,000 మంది రాసింది. సో స్లోగా ఆ స్కూల్స్లలో కూడా వసతులు లేవు కాబట్టి అది కూడా ప్రాబ్లం ఉంది. కానీ అందరికీ రెసిడెన్షియల్ కల్పించలేము. అది చాలా పేదరికంలో ఉండి తల్లిదండ్రులు లేని పిల్లలకు, సింగిల్ పేరెంట్ చైల్డ్కు వాళ్ళ కోసం ఉండాలి రెసిడెన్షియల్ స్కూల్, ఎందుకంటే వాళ్ళకు అవసరం. కాబట్టి ప్రత్యామ్నాయం రెసిడెన్షియల్ స్కూల్స్ కావు, ప్రాపర్గా హై స్కూల్స్ ఉండాలని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ద్వారా కూడా ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని ఒక మంచి అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్.